ಎಎನ್ಎಂಆರ್ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ. ಪಿವಿಆರ್ ಸಿಲ್ಕ್ ಶೋರೂಮ್ ಚಿಂತಾಮಣಿ. ಸದರಿ ಮಳಿಗೆಯ ನೆಲಮಹಡಿಯಲ್ಲಿ ಪುರುಷರು, ದೊಡ್ಡವರು ಮತ್ತು ಮಕ್ಕಳಿಗೆ ವಿವಿಧ ಆಕರ್ಷಕ ಬಟ್ಟೆಗಳು ದೊರೆಯುತ್ತದೆ. ಶೆಟ್ಟಿಂಗ್ನಲ್ಲಿ ಲೆನಿನ್, ಆದಿತ್ಯ ಬಿರ್ಲಾ, ಸಿಯಾರಾಮ್, ರೇಮಂಡ್ಸ್, ಅರವಿಂದ್, ಇಪೋರಿಯಾ, ಜೆನಿ, ಮ್ಯಾಜಿಕ್, ಬಾಂಬೆ ರೈಯರ್ ಸೇರಿದಂತೆ ವಿವಿಧ ಬ್ರಾಂಡ್ ಬಟ್ಟೆಗಳು ದೊರೆಯುತ್ತದೆ. ಇನ್ನು ಶೂಟಿಂಗ್ನಲ್ಲಿ ರೇಮಂಡ್ಸ್, ಲೆನಿನ್, OSM, SGS, ಅರವಿಂದ್, ಜಿಗ್ಜಾಮ್, ಸಿಯಾರಾಮ್ ಪ್ಯಾಂಟ್ಸ್, ಬಾಂಬೆ ಪ್ಯಾಂಟ್ಸ್ ದೊರೆಯುತ್ತದೆ. ಇನ್ನು ರಾಮರಾಜ್ ವೆಡ್ಡಿಂಗ್ ಸೆಟ್ಸ್, ಧೋತಿ, ಕಲರ್ ಧೋತಿ, ಉತ್ತಮ್ ಟವಲ್, 3 ಪೀಸ್ ಸೆಟ್, 3-in-1 ಕುರ್ತಾಸ್ ಇನ್ 9x6 ಮತ್ತು 10x6 ಸಹ ದೊರೆಯುತ್ತದೆ. ರೆಡಿಮೇಡ್ ಶರ್ಟ್ಗಳಾದ ಲೆನಿನ್, ರೈಸ್, US ಪೋಲೋ, ಜಾರಾ, ಸೀಫೋರ್ಸ್, ING, ಫ್ರೀಡಮ್ ಪಾರ್ಕ್, ವಾರ್ಡರ್ ಸ್ಟೋನ್, ಇಥೋನಿಕ್, ಕವಿಯರ್, ಕುರ್ತಾ, ಅರ್ಸರ್. ಇನ್ನು ರೆಡಿಮೇಡ್ ಪ್ಯಾಂಟ್ಗಳಲ್ಲಿ ಫಾರ್ಮುಲಾ, ಜೀನ್ಸ್, ಕಾರ್ಗೋ, ಬೆಲೂನ್ ಸೀಟ್ ಮತ್ತಿತರ ಕಂಪನಿಗಳ ಪ್ಯಾಂಟ್ಗಳು ದೊರೆಯುತ್ತದೆ. ಇನ್ನು ಸೂಟ್ಸ್ನಲ್ಲಿ ಸೂಟ್ಸ್, ಶೇರ್ವಾನಿ, ಮೋದಿ ಸೂಟ್ಸ್, ಟೀ ಶರ್ಟ್ಸ್ 1,000ಕ್ಕೆ 5 ಟೀ ಶರ್ಟ್ಗಳು ಸಹ ಲಭ್ಯ. ಇನ್ನು ಮಕ್ಕಳ ಬಟ್ಟೆಗಳಲ್ಲಿ ಶರ್ಟ್ಸು, ಪ್ಯಾಂಟ್ಸು, ಸೂಟ್ಸು, ಶೇರ್ವಾನಿ, ಕುರ್ತಾಸು ಸೇರಿದಂತೆ ಎಲ್ಲ ಮಾದರಿಯ ಕಾಟನ್ ಶರ್ಟ್ಸ್ ಅಂಡ್ ಪ್ಯಾಂಟ್ಸ್ ದೊರೆಯುತ್ತದೆ. ಒಮ್ಮೆ ಭೇಟಿ ಕೊಡಿ. ಪಿವಿಆರ್ ಸಿಲ್ಕ್ ಶೋರೂಮ್, ಶಿಡ್ಲಘಟ್ಟ ರಸ್ತೆ, ಬಾಗೇಪಲ್ಲಿ ವೃತ್ತದ ಸಮೀಪ, ತಿಮ್ಮಸಂದ್ರ, చింతామణి. బుద్ధాయ జై భీమ్. మిత్రులారా, మనం ఇదివరకే అనుకున్న విధంగా 23వ తేదీ అనగా రేపు మదనపల్లిలో బౌద్ధ సమ్మేళనం, బుద్ధుని కొండ సందర్శన జరగాల్సి ఉంది. అయితే కొన్ని ఆటంకాల వల్ల, అభ్యంతరాల వల్ల మన బౌద్ధ సమ్మేళనం, బుద్ధుని కొండ సందర్శన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. కారణాలు ఏమంటే, పోలీసులు మనకు పర్మిషన్ ఇస్తామని చెప్పి నమ్మించి చివరి క్షణంలో మోసం చేయడం జరిగింది. మనం పద్ధతి ప్రకారం పర్మిషన్ కోసం డిఎస్పీ గారిని, శ్రీయుత జిల్లా కలెక్టర్ గారిని ఆ ప్రొసీజర్ ప్రకారం దరఖాస్తులు చేసుకుని పర్మిషన్ అడిగినా రెవెన్యూ అధికారులు, పోలీసులు సుమారు 10 రోజులకు పైగా మన వాళ్ళని, అంటే నిన్నటి వరకు మన వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పుకొని చివరికి మనకు అనుమతి ఇస్తున్నారో రిజెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా చివరి క్షణంలో నిన్న రాత్రి పోలీసులు, తహసీల్దార్ గారి కలిసి ప్రెస్ మీట్ పెట్టి బుద్ధునికొండ సందర్శనకు ఎలాంటి అనుమతి లేదు, బుద్ధునికొండ చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఎక్కడా సమావేశాలు, సభలు జరపకూడదని, అత్యవసర పరిస్థితుల్లో సెక్షన్ 163 BNSS అలా ప్రయోగించడం జరిగిందని, కాబట్టి ఎవరు మదనపల్లికి రావద్దని, అలా వస్తే చట్టపరమైనటువంటి చర్యలు, కేసులు పెట్టడం జరుగుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే మన కోర్టుకు వెళ్లేదానికి కూడా సరైన సమయం లేకుండా వాళ్ళు నిన్న రాత్రి కనీసం మనకి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా పత్రిక ద్వారా తెలియజేసిన సందర్భంలో అయినా కూడా మనం ఒక ప్రయత్నం చేద్దామని ఈ రోజు హైకోర్టులో ఉదయమే పర్మిషన్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ లాంచ్ చేశాము. అయితే అక్కడ కూడా పోలీసులు ఇక్కడ గంగ జాతర ఉంది కాబట్టి పోలీసు భద్రత వాళ్ళకు కల్పించలేము, ఇంకో ఆల్టర్నేట్ డేటు ఏదన్నా పెట్టుకుంటే అప్పటికి మేము వాళ్ళకి రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుందని హైకోర్టుకు అబద్ధం చెప్పి, అంటే ఇక్కడ గంగ జాతరలు అనేటివి అసలు లేవు, మదనపల్లిలో అయిపోయినాయి. అయినా కూడా ఒక అబద్ధాన్ని హైకోర్టులో చెప్పి మనకు పర్మిషన్ రాకుండా హైకోర్టులో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. హైకోర్టు మన పిటిషన్ ని తీసుకునింది, పోలీసులు చెప్పినట్లు దాన్ని డిస్మిస్ చేయలా, దాన్ని డిస్పోజ్ చేసింది. అంటే డిస్మిస్ అయింది, హైకోర్టు కూడా వీళ్ళ విజ్ఞప్తిని తిరస్కరించింది అని చెప్పి పోలీసులు అబద్ధపు ప్రచారం చేస్తా ఉన్నారు. అయితే పిటిషన్ మంది డిస్పోజ్ అయింది, ఆల్టర్నేట్ డేట్ అడిగింది హైకోర్టు. మనం ఆల్టర్నేట్ డేట్, ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే ఆల్టర్నేట్ డేట్ పెట్టుకుంటాం.
ఖచ్చితంగా హైకోర్టు పర్మిషన్ తోటి మళ్ళీ మనం పుత్తూరుకొండ సందర్శన బౌద్ధ సమ్మేళనం ఖచ్చితంగా మదనపల్లిలో ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఈ పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి, బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి పోలీసుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి మనం బౌద్ధులుగా అలాంటి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించకూడదు. కాబట్టి మనం ఒక ధార్మికమైనటువంటి మనసుతోటి స్పిరిచువల్ గా ఆలోచించి ఈరోజు రేపు జరగాల్సినటువంటి బౌద్ధ సమ్మేళనం, బుద్ధునికొండ సందర్శన తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికే పెద్దలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ, బయట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇప్పటికే చాలా మంది వాళ్ళు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏం చేసుకున్నారనే విషయం నాతో చర్చించారు. అనేక మంది వాహనాలకు అడ్వాన్సులు కూడా ఇచ్చి ఉన్నారు. సో మీ అందరికీ నేను క్షమాపణ చెప్తా ఉన్నాను, మీరు వచ్చేకి సౌకర్యం చేయలేకపోయినందుకు. కానీ త్వరలోనే మనం మరో తేదీలో ఖచ్చితమైన అనుమతులతోటి మనము సందర్శన సభ పెట్టుకుంటాం. కాబట్టి రేపు ప్రోగ్రాంకి ఎవరు కూడా బయట ప్రాంతాల నుంచి గాని, సుదూర ప్రాంతాల నుంచి గాని ఎవరు మదనపల్లికి రావద్దని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి తదుపరి తేదీని మీకు వెంటనే తెలియజేస్తాం. అయితే పోలీసులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అది ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు. మేమైనా ప్రభుత్వ భూమి కాదు మా భూమి అని చెప్తా ఉన్నామా? మేము మా భూమి అని చెప్పలేదే, ప్రభుత్వ భూమే. మేము విహారం నడుపుకోవడానికి ప్రభుత్వ భూమి కావాలని 2004లో అడిగితే అప్పుడున్న తహసీల్దారు ఆ భూమి చూపించారు. దాన్ని చదువు చేసుకుంటే సర్వే చేస్తామంటే దాన్ని చదువు చేసుకున్నాం. చదువు చేసుకున్న తర్వాత ఆ భూమిని సర్వే చేసినారు. సర్వే చేసిన తర్వాత 4 ఎకరాల 99 సెంట్లు భూమి ఉందని నిర్ధారించి స్కెచ్ తయారు చేసి అలినేషన్ ప్రపోజల్ పంపించారు గవర్నమెంట్ కి. గవర్నమెంట్ మాకు పొజిషన్ ఇచ్చింది కానీ ఇంకా దాని మీద మాకు అలినేషన్ జరగలేదు. సో గవర్నమెంట్ ల్యాండే. అనేక గుళ్ళు, మసీదులు, చర్చిలు, దర్గాలు ఉన్నట్లే మేము కూడా గవర్నమెంట్ ల్యాండ్ లోనే ఒక విహార ఏర్పాటు చేసుకున్నాము. ప్రభుత్వ అధికారుల అనుమతితోనే విహార ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ జరిగే కార్యక్రమాలకు ప్రభుత్వ అధికారులే వచ్చారు. గతంలో ఉన్న ఎంఆర్ఓలు వచ్చారు, ఆర్డీఓలు వచ్చారు, డిఎస్పీలు వచ్చారు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వచ్చారు. సో అప్పుడు అది వ్యవస్థ కాదా? ఇప్పుడు ఉండే పోలీస్ వ్యవస్థ వేరు, అప్పుడున్న పోలీస్ వ్యవస్థ వేరా? ఇప్పుడున్న రెవెన్యూ వ్యవస్థ వేరు, అప్పుడున్న రెవెన్యూ వ్యవస్థ వేరా? అదేమన్నా అర్ధరాత్రిలో తీసుకొని పోయి పెట్టిన విగ్రహమా? కాదే. సుమారు మేము 2004 నుంచి 2010 వరకు కష్టపడితే అది ఒక విహార్లాగా రూపాంతరం చెందింది. ఓకే, ఇప్పుడు కూడా అది ప్రభుత్వందే. ప్రభుత్వాన్ని విహార్కు కేటాయించమని మేము అడుగుతా ఉన్నాం. చాలా నీచంగా అధికారులు, వాళ్ళకి ఆ పరిభాష వాళ్ళకి తెలుసేమో, ల్యాండ్ గ్రాబింగ్ కు పాల్పడతా ఉన్నారు అని. ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏంటి సార్ అర్థము? ల్యాండ్ గ్రాబింగ్ చేసే వాళ్ళు మీ దగ్గర బాగానే ఉన్నారు. గవర్నమెంట్ భూములకి కంచెలేసుకొని, చెరువులకు కంచెలేసుకొని, వాగులకు కంచెలేసుకొని, అక్కడ లేఅవుట్లు, ప్రైవేట్ వెంచర్లు వేసుకొని అమ్ముకునే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు సార్. ల్యాండ్ గ్రాబింగ్ అంటే అది ఒక టెంపుల్ కోసమో, ఒక చర్చి కోసమో, ఒక కమ్యూనిటీ పర్పస్ కోసం ఒక భూమిని ఆక్యుపై చేస్తే అది గ్రాబింగ్ అంటారా దాన్ని? అయితే మదనపల్లిలో ఉండే గుళ్ళకి, చర్చిలకి, మసీదులకి, దర్గాలకి దాన్ని అంతా గ్రాబింగ్ అని చెప్పి అవమానిస్తారా మీరు? పునరాలోచించుకోవాలి అధికారులు. అది ల్యాండ్ గ్రాబింగ్ కాదు. ప్రభుత్వ అధికారులు, మీలాగే ముందున్న తహసీల్దారులు, మీలాగే ముందున్న పోలీసులు, మీలాగే ముందున్న ప్రజాప్రతినిధులు అంగీకరిస్తేనే మేము అక్కడ పోయి విహారం కట్టుకున్నాం. వాళ్ళందరూ వస్తేనే ఆడ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ అనే పదంతో ప్రజల్ని అపోహలకు గురి చేసి ప్రజల్లో మా మీద చెడు అభిప్రాయం కలిగేలా చేయాలనే ప్రయత్నం పోలీసులు, రెవెన్యూ అధికారులు చేస్తా ఉన్నారు. మాకైతే నవ్వు వస్తుంది. మేం కష్టపడి 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక కమ్యూనిటీ పర్పస్ కోసం
మదనపల్లిలో ఇంకొక అద్భుతమైనటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని తయారు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ మా సొంతానికి అడిగింటే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో భూకంపం జరిగినప్పుడు మాకే పట్టా ఇచ్చిండే వాళ్ళు. అప్పుడు ఎవరు పైకి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు, ఎనుములన్నీ కూడా పైకి పోయేదానికి ఇబ్బంది అంట. ఎనుములా? ఒకసారి రండి సార్, ఎనుములు ఎక్కుదురు పైకి, ఎనుములు ఒకసారి ఎక్కుతాయని చూడండి. కాబట్టి అనవసరంగా ఓ చిన్న విషయాన్ని గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా లాక్కొచ్చినారు అధికారులు. ఆ రోజు తప్పు చేసింది రూరల్ అంటే తాలూకా సిఐ కళా వెంకటరమణ. ఆయన్ను ఎస్పీ గారు మందలించుంటే, డిఎస్పీ గారు మందలించుంటే అయిపోయే ఒక చిన్న సమస్యని జటిలం చేసి ఎవరైతే బుద్ధుని విగ్రహాన్ని కొట్టేశారో వాళ్ళెవరో పట్టుకొని సంఖ్యలు వేయండి అంటే ఆడుంటే బుద్ధుడి విగ్రహానికి సంఖ్యలు వేసినారు. ఒక విగ్రహాన్ని ఏమో వాళ్ళు దుండగులు పాల్గొట్టి, ఇంకో విగ్రహానికి ఏమో రెవెన్యూ అధికారులు పోలీసులు కలిసి సంఖ్యలు వేసినారు, ఇనుప కంచెలో బంధించినారు. 1.5 నెలలు అవుతుంది బుద్ధుని బంధించి. వేరే మతస్థులకైతే, వేరే దేవుళ్ళకైతే మీరు బంధించగలరా? మళ్ళీ మేము మత సామరస్యాన్ని దెబ్బతీస్తాము, మత కలహాలకు అవకాశం కల్పించే వీలుంది అని మాట్లాడతారా సార్? ఏం సార్ న్యాయం? ఏ మతం మాది? మేము ఏ మతం, ఏ మతాన్ని మేము దూషిస్తా ఉన్నాం? మా వల్ల మత సామరస్యం ఎట్లా దెబ్బతింటుందో నాకు అర్థం కావట్లే. మేము ఏ మతమో కనీసం చెప్పండి. మీరు ఏ మతానికి మేము ఇబ్బంది పెడతాన్నామో చెప్పండి. మేము ముస్లింల మీదకి వెళ్తా ఉన్నామా? మేము క్రైస్తవుల మీదకి వెళ్తా ఉన్నామా? హిందువుల మీదకి వెళ్తా ఉన్నామా? మేము కూడా హిందువులే కదా. లేదు మళ్ళీ హిందువులు కాదంటారా? అట్లా ప్రకటన చేయండి. దళితులంతా కూడా హిందువులు కాదు ప్రకటన చేయండి. ఇది చాలా దుర్మార్గమైన ప్రచారం జరుగుతా ఉంది. ఓకే, మేము బౌద్ధులుగా ఉన్నాం కాబట్టి, ఘర్షణ వాతావరణాన్ని కోరుకోం కాబట్టి, శాంతియుతంగా మేము దీన్ని లీగల్ గా ఎదుర్కోవాలని అనుకున్నాం కాబట్టి మేము వాయిదా వేసుకుంటా ఉన్నాం. విజ్ఞతతో అధికారులు కూడా ఆలోచించాలి. ఇది మంచి వాతావరణం కాదు. మదనపల్లిలో ఇట్లాంటి వాతావరణం చోటు చేసుకోవడాన్ని ప్రజలు హర్షించడం లేదు. ప్రజల మనోభావాలు మాకు తెలుసు కాబట్టి మా ప్రజలు మా వల్ల ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మేము ఈ బౌద్ధ సమ్మేళనాన్ని, అదేవిధంగా బుద్ధుని కొండ సందర్శనని కూడా వాయిదా వేసుకున్నాం. దయచేసి మదనపల్లి ప్రజల్ని ఇబ్బందులు పెట్టద్దండి. ఎక్కడంటే అక్కడ పోలీసులుండి పల్లులకు పోయే వాళ్ళని చెక్ చేసి వాళ్ళు అక్కడోళ్ళ కాదా అని ఇబ్బందులు పెడతా ఉన్నట్లు మాకందరూ కూడా చెప్తా ఉన్నారు. అంత అవసరం లేదు సార్ మీకు. మేము బౌద్ధులము, చట్టం మాకు తెలుసు, అంబేద్కర్ వారసులము, రాజ్యాంగబద్ధంగా నడుచుకునే వాళ్ళము. కాబట్టి మేము న్యాయబద్ధంగా అనుమతులు తీసుకొని ధైర్యంగా నిలబడి మేము సభలు సమావేశాలు జరుపుకుంటామే తప్ప దొంగచాటుగా చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. మా ప్రజలు కూడా అట్లాంటి దాన్ని విశ్వసించరు. మా ప్రజలను కూడా అట్లాంటి దోవల పొమ్మని చెప్పి మేము చెప్పము. మేమందరం కూడా ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగబద్ధంగానే వెళ్తాం. కాబట్టి దయచేసి పోలీసులు ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి, రెవెన్యూ అధికారులు ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి. మేము రేపు మా కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాము. రేపు బుద్ధుని కొండ సందర్శనకు మేము రాము. రేపు బౌద్ధ సమ్మేళనం కూడా మదనపల్లిలో నిర్వహించము. కాబట్టి మా ప్రజలు కూడా బయట నుంచి ఎవరు రారు. మీరు కూడా అనవసరంగా అత్యుత్సాహం చూపించి ప్రజల మీద జులుం ప్రదర్శించద్దని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్, నమో బుద్ధాయ. థ్యాంక్ యూ.